ఆయుర్క్షేమం ఆయుర్క్షేమం డయాబెటిక్కి చాలా రోజుల నుంచి మీరు ఔషధాలు వెతుకుతున్నారు కదా. డయాబెటిక్ చాలా చెప్పాను నేను ఇంతకు ముందు, చాలా మంది కంట్రోల్ వచ్చింది అని పాజిటివ్గా వచ్చారు. కానీ డయాబెటిక్కి ఒరిజినల్గా తెల్లగా ఇంత ఇంత ఉంటుంది. మనకి చూడ్డానికి ఎలా ఉంటుందంటే, ఒక ఈ పట్టు ఆకుని పెంచుతారు కదా, పట్టు పురుగులకి ఆకును పెంచుతారు కదా, ఆకు పెంచినప్పుడు దాని మొదల్లో ఇంత ఇంత కాయలు వస్తాయి. ఆ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు, పండు కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మేరిండ కాయ. చూడండి, ఇది వెండితే ఇలా ఉంటుంది. మోరిండ కాయ అంటారు. చాలా మంచివి ఇవి. ఇవి కాయలు చెట్టుకి వదులుతాయి. మోరిండ కాయలు టానిక్ తయారు చేస్తారు, నోని టానిక్. దీని ఆయిల్ కూడా తయారు చేస్తారు కొందరు. తర్వాత దీంతో టీ కూడా తయారు చేస్తారు. దీని లీఫ్ తో గ్రీన్ టీగా తయారు కూడా చేస్తారు. ఆ నోని గ్రీన్ టీ అంటూ ఉంటారు, కొందరు మోరిండా గ్రీన్ టీ అంటారు. ఈ మోరిండా గ్రీన్ టీ దాని ఆకలిని మనం టీతో కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో కొలెస్ట్రాల్ బర్న్ చేస్తుంది. బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ తీసేస్తుంది, శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తీసేస్తుంది. అలానే ఎక్కువ తాగారనుకోండి, నాలా సన్నగా అయిపోతారు. మళ్ళీ ఎంత కావాలో అంత యూజ్ చేయొచ్చు. కానీ ఆకుది దాని ప్రభావం. తర్వాత ఎవరికైనా విలేజెస్ లో మోరిండకాయ అంటే అందరికీ తెలుసు. విలేజెస్ లో ఫారెస్ట్ దగ్గర ఉన్న వాళ్ళకి చాలా మంది చెట్లో చూసుంటారు, ఏదో పనికిరాన కాయ అనుకుని ఉంటారు. కానీ అంతేగాని ఇది చాలా ఉపయోగం. దీన్ని బాగా ఎండబెట్టి దంచి పౌడర్ చేయొచ్చు, లేదా ఈ మోరిండకాయ పౌడర్ కూడా దొరుకుతుంది. రోజు ఒక అర టీ స్పూను ఒక ఇంత గ్లాస్ లో పరగడుపులో కలుపుకొని తాగుతూ ఉంటే మీకు ఎంత డయాబెటిక్ ఉన్న కంట్రోల్ వస్తుంది. స్టార్టింగ్ లెవెల్ డయాబెటిక్ ఉంటుంది కదా, బేసిక్ ఇప్పుడే డయాబెటిక్ వచ్చేసింది, ఒక వారం 15 రోజులైంది, బేసిక్ లో ఉందంటే ఎప్పుడు వస్తుందో తెలియదు అంటారు కదా. 3 నెలలు వాడండి దీన్ని, పౌడర్ ని రోజు ఒక హాఫ్ టీ స్పూన్ వేడి నీళ్ళలో కలుపుకొని ఉదయం పరగడపులో తాగుతూ ఉండండి. ఒక 3 నెలలు వాడితే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు మీకు షుగర్ వ్యాధి అనేది దగ్గరికి రాదు. ఇన్సులిన్స్ కరెక్ట్ గా ఉత్పత్తి అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అండ్ లివర్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. అంటే మోరిండకాయ డయాబెటిక్ కి మంచి ఔషధం. దీని పౌడర్ ని వాడచ్చు. తర్వాత దీన్ని మనం రోజు ఉడకబెట్టి అంత బాగా తాగుతుంటాం. ఒక కాయని వేసి నీళ్ళు బాగా మరుగుపెట్టి ఆ నీళ్లు తాగుతూ ఉన్నా కూడా వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది. మళ్ళీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని బర్న్ చేస్తుంది. వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా మంచిది. కానీ వెయిట్ లాస్ ని ఎలా ఉపయోగించాలని ఇంకో రోజు చెప్తా. కానీ ఈ రోజు మీరందరూ కూడా డయాబెటిక్ పేషెంట్స్ ఈ మోరిండకాయ పౌడర్ ని చక్కగా యూజ్ చేయండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు. ఎందుకంటే వనస్పతి కదా. మనము ఈ కరేపాకు, కొత్తిమీర, ధనియాలు మన ఆహారంలో నిత్య అలా చేస్తాం. ఇది వనస్పతి అంతే. కానీ వనస్పతిల్లోనే మనకి ఔషధ గుణాలు ఉండేది. దీంట్లో ఉన్న ఔషధ గుణాలు బయటికి తీసి దాన్ని టాబ్లెట్ గా మార్చేస్తున్నారు అంతే. దీనివి క్యాప్సూల్స్ కూడా లభిస్తాయి ప్రపంచంలో. ఓ రోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి 3 months తీసుకోవచ్చు. లేదా పౌడర్ ని నీళ్ళ కలుపుకొని రోజు పరగడపులో తాగొచ్చు. గుర్తుపెట్టుకోండి, మోరిండకాయ మద్ది చెట్టు అని కూడా అంటూ ఉంటారు కొందరు దీన్ని తెలుగులో. తర్వాత దీన్ని నోని అని కూడా అంటూ ఉంటారు. ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి, కానీ మోరిండకాయ అని తెలుగు వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. ఎవరైనా తెలుసుకొని విచారించుకొని ఈ చెట్టును చూసి ఉపయోగం చేసుకోండి. డయాబెటీస్ కి చక్కటి ఆరోగ్యం తెలియజేశారు. చాలా ధన్యవాదాలు.